myself Parthasarathy from Sai Medha Coaching Center, Koti, Hyderabad. తెలంగాణ పీజీ ఈసెట్ 2024 అడ్మిషన్కి సంబంధించి నోటిఫికేషన్ మనకు ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చింది. దానికి సంబంధించిన డీటెయిల్డ్ నోటిఫికేషన్ కూడా ఈరోజు రిలీజ్ చేస్తామన్నారు. కాసేపు క్రితమే రిలీజ్ కూడా చేశారు. దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని నేను మీకు వీడియోలో చెప్తున్నాను. చూడండి స్టూడెంట్స్, ఒకసారి అఫీషియల్ పేపర్ ప్రెస్ నోట్ చూస్తే టీజీపీజీ ఈసెట్ 2024 అడ్మిషన్స్ రిజిస్ట్రేషన్ కమ్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా ఆన్లైన్లోనే ప్రాసెస్ చేసుకుంటారు. కొంతమందికి మాత్రం స్పెషల్గా ఫిజికల్గా సర్టిఫికేట్ వెరిఫై చేస్తారు. అది ఏంటి ఎలా అనేది నేను వీడియోలో చెప్తాను. చూడండి, ద గేట్ GPAT qualified and eligible candidates of 2022, 23, 2024 and TGPG ESET 2024 qualified and eligible candidates seeking admissions into ME, MTech, MArch, M-Pharmacy, PharmaD programs for the academic year 2024 to 25 are informed to register online from 30th July 2024. Yes. గేట్ వ్యాలిడ్ స్కోర్ మనకు 3 years వ్యాలిడిటీ ఉంటుందని తెలుసు. సో ఇక్కడ ఏమంటున్నాడంటే గేట్ క్వాలిఫై అయిన 2022, 2023, 2024 స్టూడెంట్స్, అదేవిధంగా టీజీపీజీ ఈసెట్ 2024 క్వాలిఫై అయిన స్టూడెంట్స్ అందరూ ఎంటెక్, ఎంఈ చేయడానికి మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది 30th July 2024 నుంచి ప్రారంభమవుతుంది అన్న ఒక ప్రెస్ నోట్ని ఈరోజు రిలీజ్ చేశారు 20/7/2024. ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు వెబ్సైట్లో ఉంటుంది. pgeset admin adm.tschE.ac.in అదేవిధంగా pgeset.tschE.ac.inలో కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే ఈ 2024 పీజీ సెట్లో గేట్ 2022, 23, 24 అండ్ పీజీ ఈసెట్ 2024 క్వాలిఫైడ్ అయిన స్టూడెంట్స్కి అడ్మిషన్స్. ఒకసారి మనం డీటెయిల్డ్ నోటిఫికేషన్ చూస్తే డేట్స్ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ ఈరోజే వచ్చేసింది 20/7/2024. సో ఇమీడియట్గా మనకు 30th July నుంచి స్టార్ట్ అవుతుంది. 30th July 2024 టు 9th August 2024 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. 30th July నుంచి 9th August 2024. సరిగ్గా మనకి ఇంకా 10 days ఉంది కాబట్టి ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏవేవి అప్లోడ్ చేయాలో కూడా చెప్పాడు. అవన్నీ మీరు రెడీ చేసుకోండి. తర్వాత ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్, ఎన్సీసీ, క్యాప్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, స్పోర్ట్స్ వాళ్ళందరికీ ఒక స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. అది 1st August to 3rd August 1st August to 3rd August వరకు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ వాళ్ళకి స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ డిస్ప్లే ఆఫ్ వెరిఫైడ్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అండ్ కాల్ ఫర్ కరెక్షన్ ఇఫ్ ఎనీ త్రో ఈమెయిల్. సో మనకు ఒక ఎలిజిబుల్ రిజిస్టర్డ్ క్యాండిడేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు 10th August 2024 రోజు వస్తుంది. సో ఎవరైతే ఎలిజిబుల్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అంతా వస్తుందో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ 12th August 2024 అండ్ 13th August 2024 ఈ 2 daysలో వాళ్ళు ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఎడిట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ 14th Augustలో చేసుకోవాలి. లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ప్రిపేర్డ్ కాలేజ్ వైజ్ అండ్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్ 17th August 2024. మనకు 17th August 2024 రోజు సీట్ అలాట్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. రిపోర్టింగ్ అట్ కన్సర్న్డ్ కాలేజెస్ ఫర్ వెరిఫికేషన్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ ట్యూషన్ ఫీ పేమెంట్ అన్నాడు. సో 18th August నుంచి 21st August లోపు మనము రిపోర్ట్ కూడా చేసేయాలి కాలేజ్ దగ్గర. అదేవిధంగా ఆన్లైన్లో ట్యూషన్ ఫీ కూడా పే చేసుకోవాలి అని చెప్పారు. సో ప్రాసెస్ అంతా 30th July 2024 నుంచి 21st August 2024 వరకు ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఉంది. రిజిస్ట్రేషన్ ఫీ పే చేసుకోవాలి,
తర్వాత వాళ్ళు అడిగిన లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నిటినీ ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి, అది కూడా కరెక్ట్గా వాళ్ళు చెప్పిన సైజులోనే అప్లోడ్ చేయాలి. తర్వాత కొంతమంది స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఫిజికల్గా సర్టిఫికేట్స్ కూడా వెరిఫై చేస్తారు. అదంతా అయిపోయాక మనకు ఒక లిస్ట్ వస్తుంది ఎవరైతే స్టూడెంట్స్ ఎలిజిబుల్ అని. ఆ ఎలిజిబుల్ స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత దాన్ని సేవ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రీ చేసేయాలి. దాని తర్వాత మనకు సీట్ అలాట్మెంట్ వస్తుంది. ఆ సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మనము రిపోర్ట్ చేసుకోవడము, ఆన్లైన్లో ఫీ కట్టుకోవడము అంత జరుగుతుంది స్టూడెంట్స్. సో ఇక్కడ ఫస్ట్ మనం ఇంపార్టెంట్ అంటే గేట్ 2022, 23, 24 వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత పీజీ సెట్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆ విషయం మీరు మర్చిపోవద్దు స్టూడెంట్స్. అందుకే గేట్ అనే ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. సో ఇక్కడ ద లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఆఫ్టర్ అలాట్మెంట్ ఫర్ గేట్ క్యాండిడేట్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఫర్ టీజీ పీజీ సెట్ క్యాండిడేట్స్ స్టూడెంట్స్. ఎవరైతే గేట్ సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాతనే పీజీ సెట్కి ప్రిఫరెన్స్ ఇస్తాము అన్నాడు. మీకు నోటిఫికేషన్ ఇచ్చినంత మాత్రాన ఇక్కడ సీట్ అనేది 100% కాదు కూడా అని చెప్పారు. ఇక మరి 30th జూలై నుంచి 9th ఆగస్ట్ 2024 వరకు మీరు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎంత ఫీ పే చేయాలో ఇక్కడ చెప్పాడు. ఆల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ ఆన్లైన్ అట్ http://pgesedmin.adm.tsch.ac.in. అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ వాళ్ళు అడిగిన డాటానంతా కరెక్ట్గా ఎంట్రీ చేసి ఇక్కడ నాన్ రిఫండబుల్ ప్రాసెసింగ్ ఫీ ఎంత అంటే 1200 రూపీస్. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 600 రూపీస్ని మీరు టువర్డ్స్ రిజిస్ట్రేషన్లో మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా అయినా సరే, డెబిట్ కార్డ్ అయినా సరే, ఇంటర్నెట్ అయినా సరే ఇన్ ఫేవర్ ఆఫ్ సెక్రటరీ TGCHEకి మీరు చేయాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 600 రూపీస్, అదర్స్ అయితే 200 రూపీస్ చేసుకోవాలి. అప్పుడు స్టెప్ 1 అయిపోతుంది, రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం ఏమంటున్నాడంటే సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయమంటున్నాడు. ఒకసారి ఏమేం సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలో అట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అంటున్నాడు. చూడండి, ద క్యాండిడేట్ షెల్ అప్లోడ్ స్కాన్డ్ కాపీస్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్: గేట్ స్కోర్ కార్డ్, TGPG సెట్ ర్యాంక్ కార్డ్. గేట్ ఉన్న వాళ్ళు గేట్ పెట్టండి, TGPG సెట్ ర్యాంక్ కార్డ్ ఉన్న వాళ్ళు అది పెట్టండి, 2 ఉంటే 2 పెట్టండి. ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్, ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ CMM కన్సాలిడేట్ మెమోరాండమ్ మార్క్స్. ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, ఒకవేళ మీరు డిప్లొమా చదివితే డిప్లొమా సర్టిఫికేట్. SSC పాస్ సర్టిఫికేట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ సర్టిఫికేట్. బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 9th class to graduation. Residence certificate for preceding 7 years of the qualifying examination. Integrated community certificate issued by the authority in case of BC, SC, ST candidates issued after 2nd June 2024. And latest income certificate on after 1/1/2024 అన్నాడు. అదేవిధంగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ EWS, అదేవిధంగా నాన్ లోకల్ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ముస్లిం అండ్ క్రిస్టియన్ మైనార్టీ క్యాండిడేట్స్ వాళ్ళు కూడా స్పెషల్గా వాళ్ళ సర్టిఫికేట్స్ అవన్నీ మీరు అప్లోడ్ చేయాలి అన్నాడు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, స్కాన్డ్ డాక్యుమెంట్ షుడ్ బి ఇన్ JPG ఫార్మాట్లో అండ్ సైజ్ షుడ్ నాట్ ఎక్సీడ్ 500 KB స్టూడెంట్స్. ఇవన్నీ మనం కరెక్ట్గా వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ని ప్రాపర్గా విజిబుల్ అయ్యేటట్టు కూడా మీరు అవన్నీ అప్లోడ్ చేయాలి, JPG ఫార్మాట్లోనే అప్లోడ్ చేయాలి అని చెప్పారు. మీకు ఒక రిజిస్ట్రేషన్ ఫీ పే చేసుకున్న తర్వాత వాళ్ళు మీకు ఒక పాస్వర్డ్ లాంటిది ఇస్తారు. మీరు లాగిన్ చేసుకొని పాస్వర్డ్స్ ఎంటర్ చేసుకొని మీరు ఎంటర్ అవుతాం, అక్కడ అప్లోడింగ్ ఇవన్నీ ప్రాసెసింగ్ చేస్తాం. ఇవన్నీ ఎప్పటిలోపు చేయాలి అంటే మీకు ఇక్కడ డేట్ చెప్పేశాడు, 9th ఆగస్ట్ 2024 లోపు చేయాలి. ఒకవేళ మీరు NCC చిల్డ్రన్ ఫర్ ఆర్మ్డ్ పర్సన్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్, స్పోర్ట్స్ పర్సన్స్ అయితే 1st ఆగస్ట్ నుంచి 3rd ఆగస్ట్ 2024లో ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చారు. 1st ఆగస్ట్ నుంచి 3rd ఆగస్ట్ వరకు ఎవరెవరంటే 1st ఆగస్ట్ రోజు ఓన్లీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్,
అదేవిధంగా చిల్డ్రన్ ఫర్ ఆర్మ్డ్ పర్సన్స్, 2 ఆగస్ట్ రోజు ఎన్సీసీ క్యాండిడేట్స్, 3 ఆగస్ట్ రోజు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉన్న వాళ్ళు మరి ఎక్కడికి వెళ్ళాలంటే ఆన్లైన్ కౌన్సిలింగ్ సెంటర్ ప్రొఫెసర్ జి రామరెడ్డి సిడిఈ కరెస్పాండెన్స్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉస్మానియా యూనివర్సిటీకి మీరు వెళ్ళాలి. అక్కడ మాత్రమే మీకు ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫై చేస్తారు. వాళ్ళు చెప్పిన డేట్ రోజే మీరు వెళ్ళాలి స్టూడెంట్స్. ఇదంతా సర్టిఫికేట్ వెరిఫికేషన్. మీకు ఒకవేళ ఏదైనా మీరు అప్లోడింగ్ చేసినప్పుడు వీళ్ళు కాకుండా అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్, చిల్డ్రన్ ఫర్ ఆర్మ్డ్ పర్సన్స్, ఎన్సీసీ స్పోర్ట్స్ పర్సన్ కాకుండా ఎవరన్నా అప్లోడింగ్ చేసినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కూడా మీకు ఇక్కడ చెప్పారు. ఏంటి డిస్ప్లే ఆఫ్ వెరిఫైడ్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండ్ కాల్ ఫర్ కరెక్షన్స్ కూడా పిలుస్తారు. ఇదంతా 10th ఆగస్ట్ రోజు ప్రాసెస్ జరుగుతుంది. సో ఆ ప్రాసెస్ అయిపోయాక ఎవరైతే రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరినీ 10th ఆగస్ట్ తర్వాత 12th ఆగస్ట్ నుంచి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అప్పుడు మనకు ఈ వెబ్సైట్లో కంప్లీట్ ఏ కాలేజీలో ఏ బ్రాంచెస్ ఏ స్పెషలైజేషన్ ఉంది, ఎన్ని సీట్స్ ఉన్నాయి అవన్నీ క్లియర్గా మనకు అక్కడ మెన్షన్ చేస్తారు. మీరు జాగ్రత్తగా ఒక మంచి ఆర్డర్లో మీరు ఎలాగైతే బీటెక్లో పెట్టుకున్నారో ఎలాగైతే ఈసెట్లో పెట్టుకున్నారో ఆ పర్ఫెక్ట్ ఆర్డర్లో పెట్టుకోండి. ఆ ఆర్డర్లో పెట్టుకున్న తర్వాత ఫ్రీజింగ్ చేశాక మళ్ళీ మీకు 17th ఆగస్ట్ 2024 రోజు మీకు ఇక్కడ సీట్ అనేది కన్ఫామ్ అవుతుంది. స్టూడెంట్స్ చాలామంది బీటెక్ తర్వాత ఎంటెక్ కూడా చేస్తారు, కొంతమంది పిహెచ్డి కూడా వెళ్తారు. సో ఇక్కడ మన సాయి మేధా కోచింగ్ సెంటర్ స్పేస్ గేట్ యాప్ ద్వారా గేట్ 2025 వాళ్ళకి, గేట్ 2026 వాళ్ళకి, అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ మనము ఆన్లైన్లో కోచింగ్ ఇస్తున్నాం. ఆన్లైన్లో మీకు కంప్లీట్ గేట్ సిలబస్ పైన డిజిటల్లీ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. అక్కడే మీకు ప్రీవియస్ గేట్ క్వశ్చన్స్ వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. అక్కడే టాపిక్ వైజ్ మీకు ఇంజనీరింగ్ సర్వీస్ సంబంధించిన వీడియో సొల్యూషన్స్ ఉంటాయి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన వీడియో సొల్యూషన్స్ ఉంటాయి, ఇస్రో, డిఆర్డిఓ ఇలా గవర్నమెంట్ పిఎస్యు సంబంధించిన అన్ని వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. మీరు ఇంకా ఎక్కడా కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎలాంటి బుక్స్ కూడా మీరు రెఫరెన్స్ చేయకుండా కంప్లీట్ అన్నిటికీ సంబంధించిన సొల్యూషన్స్ ఒకే ప్లాట్ఫామ్ మీద మనము స్పేస్ గేట్ యాప్ ద్వారా మీకు అందిస్తున్నాం. చాలా 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 తక్కువ ప్రైస్లో ఒకటి 6 months కోర్స్ అని, ఒకటి 1 year కోర్స్ అని కంప్లీట్ ఆన్లైన్లో ఇస్తున్నాం. స్టూడెంట్స్ గేట్ 2025, గేట్ 2026 అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్ పెడుతున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం స్టూడెంట్స్. ఎందుకంటే మనకు తెలుసు మన ఎంటెక్ చేస్తున్న క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చినా కూడా మళ్ళీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్స్ కొట్టాలన్నా రీసెంట్గా మనం చూసాం కొన్ని స్టేట్స్లో ఆల్మోస్ట్ స్టేట్లో ఉన్న గవర్నమెంట్ జాబ్స్ కూడా త్రో గేట్ సిలబస్ తోటే ఇస్తున్నారు. సో అన్నిటికీ మనకు మళ్ళీ ఫర్దర్గా గేట్ సిలబస్ పైన మనకు మంచి ఒక పట్టు ఉండాలి అన్న ఉద్దేశంతో మీకు ఎక్కడ ఇయర్ అలాంటి వేస్ట్ కావద్దన్న ఉద్దేశంతో మీలాంటి ఒక మంచి మీకు సలహాను మేము ఇస్తున్నాం స్టూడెంట్స్. సో మీరు గవర్నమెంట్ జాబ్ సంపాదిద్దామన్నా ఎవరైతే వీడియో చూస్తున్నా బీటెక్ 2nd year, 3rd year, 4th year చదువుతున్న స్టూడెంట్స్ అయినా సరే గేట్ 25 6 months కోర్స్ ఉంది, గేట్ 25 1 year కోర్స్ ఉంది, గేట్ 2026 6 months కోర్స్ ఉంది, అలాగే 1 year కోర్స్ ఉంది. ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని మీరు ఒక సీరియస్ ప్రిపరేషన్తో యూటిలైజ్ చేసుకుంటే మీ గోల్ ఖచ్చితంగా మీరు సాధిస్తారు. సో ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇలాగే బీటెక్ తర్వాత వచ్చే ప్రతి అప్డేట్ని మన సాయి మేధా కోచింగ్ సెంటర్, సాయి మేధా హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అన్ని అప్డేట్స్ ఇస్తుంటాం. తప్పకుండా ఈ యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.